చెప్తాను చెప్పనా అతను అన్నకి ఏసన్న గారికి ఒక పెద్ద ఆయన బాగా పరిచయం అంట. ఎందుకు గుర్తొచ్చింది బాబా చెప్తున్నాను. మీకు ఆధారాలు కావాలి, ఆధార్ కార్డు కావాలంటే ఏసన్న గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఇస్తారు. నాకు తెలియదు. ఏంటి నవ్వుతారేంటి? వెళ్ళరా అంటే వెళితే మళ్ళీ రాలేమనా? రాకపోతే ఏమైంది? ఆడున్నాండి మేము వస్తాంగా. సరే లేదు చెప్పండి బాబు అంటే చెప్తాను, ఇవ్వేనండి. ఏసన్న గారికి ఆ సేవ ప్రారంభంలో ఒక పెద్ద ఆయన బాగా పరిచయం అంట. ఆయన కూడా ఏసన్న గారిని బాబు బాబు అంటుంటాడంట. ఏసన్న గారు కూడా ఆయన్ని పెద్ద ఆయన కదా అంకుల్ అంకుల్ అంటుంటారంట. వీళ్ళిద్దరికి బాగా జోడు కుదిరింది. అప్పుడప్పుడు ఆయన వస్తాడంట, బాబు నేను కూడా రానా నీతో కూడా కోటానికి మీటింగ్కి అంటే, ఇక అన్నగారు కూడా వెళ్దారా అని చెప్పి బైక్ మీద తీసుకుని వెళ్ళేవాడంట. ఇంక బాబా అక్కడ అల్లంత దూరంలో కుర్చీ వేసుకుని కూర్చుంటాడంట అంకులు. ఇక ఏసన్న గారు వాక్యం చెప్తుంటే అబ్బా అంత ఉజ్జీవంగా వింటాడంట. అసలు ముఖం మెరిసిపోతుంటుందంట. మధ్య మధ్యలో అలలా అమర్ సదరావ్ అంటుంటాడంట. ఇక ఏసన్న గారు వీళ్ళు ఇన్నా ఎనకపోయినా వీళ్ళు సయ చూడడంటండి. ఆయన వైపు చూసి వాక్యం చెప్పేస్తాడంట. మరి అంతే కదా, వాక్యం చక్కగా విని స్పందించే వాళ్ళని చూస్తే 4 మాటలు వస్తాయి నోట్లో. అట కాకుండా ఉరి ఉరి చూస్తున్నారు అనుకో. మీకు అర్థమైందా? ఇంకా వాళ్ళ వైపు ఏం చూస్తాం? కొంతమంది ఉంటారండి సంఘంలో కూడా, వాళ్ళకుండే కృప ఏంటంటే వాళ్ళు ఏడిపించినా ఏడవరు, నవ్వించినా నవ్వరు. ఈయన అలా కాదు, అల్లంత దూరాన్ని కూర్చుంటాడంట. ఇక చప్పట్లు కొడుతుంటాడంట. వాక్యం చెప్తుంటే మళ్ళీ అలుయా సదరా గ్లోరీ అంటుంటాడంట. ఇక ఆయన్ని బేస్ చేసుకొని ఆయన ముఖం చూసుకొని వాక్యం చెప్పేస్తాడంట. సరే బాగానే ఉంది ఇదంతా. అసలు సంగతి చెప్తానేనండి. ఒకరోజు ఆదివారం సంఘంలో వాక్యం చెప్తూ ఏం వాక్యం చెప్తున్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించవలెనని అని వాక్యం చెప్తున్నాడంట. ఏసన్న గారు వేదికల మీద ఎట్టే చెప్పాడు, నేను ఎట్టే చెప్తున్నా. ఏదన్నా ఉంటే మీరు ఏసన్న గారి దగ్గరికి వచ్చి తెలుసుకోవాల్సింది, నాకు సంబంధమే లేదు అసలు. అన్న ఎట్లా చెప్పాడు ఎట్లా చెప్తున్నా. ఏ వాక్యం చెప్తున్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అంటే నిద్రపోయేవాడు ఎక్కడ నిద్రపోతున్నాడు? మృతుల మధ్యలో నిద్రపోతున్నారు. మీరు ఎవరన్నా సత్యుడు పక్కన పడుకుని నిద్రపోతారా? మరి నిద్రపోతున్నాడని పౌలు చెప్పాడు. మామూలుగా నిద్రపోతే లెగస్తాడు, కానీ అలాగా నిద్రపోవట్లే. నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము అంటే ఈయన ఎక్కడ పడుకుని నిద్రపోతున్నారు? సచ్చినోళ్ళ మధ్యలో పడుకుని. ఏమంటే సచ్చినోడు దగ్గర ఏడిసి 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 అమ్మా ఇంక ఏడవలేను, కొంచెం నీరసంగా ఉందా, సాపెట్లాగా అమ్మాయి పడుకుంటా అంటారు ఎవరన్నా. ఇప్పుడు సచిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, వెళ్తామా వెళ్ళరా? వెళ్ళవా? మీరు బాగా గట్టిగా చెప్పాలి నాతో, వెళ్తామా వెళ్ళవా? అక్కడ చాలామంది ఏడుస్తుంటారు కదా, వాళ్ళు ఏడిచి 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 కొంచెం నీరసంగా ఉందా, ఆ మంచం ఇట్లా లాక్కరా మా పక్కన ఈ పక్కన పడుకుంటా కాసేపు అట్లా అంటారండి. సచ్చినోడిని పెట్లో పెట్టి వస్తుంటేనే మట్లో పెట్టడానికి అమ్మో అంతు లేకుండా వెళ్ళిపోతాం మనం. కొంతమందికి ఆ సమాధి పెట్టిన చూస్తూ కూడా దడ, ఎందుకు నాకు అర్థం కాదు. వాడేమన్నా పెట్లో నుంచి లేచామాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటాడేమో అని వీళ్ళు బాధ. వాళ్ళు ఎక్కడో ఆ తప్పిదారును ఒకవేళ పిలుస్తాడేమోనని ఆ పెట్టి చూస్తేనే జంప్ అయిపోతారు వీళ్ళంతా. నేను ఇట్టే ఒక సమాధి కార్యక్రమానికి వెళ్తే పెట్లో పెట్టి ఏడుస్తున్నారు. ఆయన పెట్లో పెట్టేస్తే పెద్ద ఆయన్ని ఇంచుమించు 85-90 ఏళ్ళు ఉంటాయి. అరే బాబా 90 ఏళ్ళు ముసలాయన పోతే వాళ్ళు తెగ ఏడ్చేస్తున్నారు. తెగ ఆ మనవరాలు అంటే పెద్ద మనవరాలు, ఆ మనవరాలు అయితే తాతయ్య లేదు తాతయ్య ఒక్క మాట మాట్లాడు తాతయ్య అంటుంది. నాకు అనిపించింది ఆ ముసలాడు ఆ పాప కోసమన్నా లేచి అమ్మ ఏడవ బాక అమ్మాయి అన్నాడు అనుకో. ముసలాడికి తెచ్చిన పెట్టి అప్పలకి పెట్టాలిగా. ఏమి ఎర్రి మాటలు అని ఉట్టిదే. ఆయన లెగడం తెలిసి పిల్లలకి, అందుకే అట్లా అంటుంది. లెగస్తాడని తెలిసి అంటారండి అంటారా? మీరు కావాలంటే సమాధి పెట్టి తీసుకెళ్లే వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత కింద మరలా అక్కడ ఇది సమాధి తోట దగ్గర పెట్టి దించి ఏమంటారు? 3 సార్లు పిలుస్తారు కదా, పిలుస్తారు లేదా? ఆ సమాధి తోట దగ్గరికి వెళ్ళిన తర్వాత పెట్టి దించి అక్కడ యోహానా రే యోహానా అంటారు, పిలుస్తారు.
ఎందుకు పిలుస్తారంటే వాళ్ళు లెగడని పిలుస్తారు. వాళ్ళు లెగస్తాడని తెలిస్తే పిలుస్తారండి ఎవడన్నా? వాళ్ళు లేచి వచ్చి ఏరాలే ఏంది పిలుస్తున్నాడంటే అన్నాడని కీడు ఉంటాడండి. అన్ని నాటకాలు. వాళ్ళు లెగడని పిలుస్తారు అట్లాగా. అదే యేసన్న గారు చెప్పింది అదే, నిద్రించుచున్న నీవు సత్యనుల మధ్యలో పడుకుని. అయినా సంఘంలో సత్యనులు ఎందుకుంటారండి? పౌలు చెప్పిన మాటలు ఇవన్నీ. సంఘంలో సత్యనులు ఎందుకుంటారు, అసలు సత్యనులు ఎట్టుంటారు అని ఆ రోజు వాక్యం చెప్తున్నాడంట. సంఘంలో సత్యనులు అంటే అక్కడే రాస్తుంది 2వ అధ్యాయంలో, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చి ఉన్నారు. అపరాధములు పాపాలు అంటే ఏంటి అని ఇంక యేసన్న గారి ధోరణి మీకు తెలుసు కదా. తెలుసా తెలీదా? అబ్బో 7 o'clock బ్లేడ్ అది తెగినప్పుడు ఏం తెలియదు, సాయంకాలం ఉంటుంది మంట అంతే. ఇక యేసన్న గారు సంఘంలో సత్యనుడు అంటే ఎవడు? అతిక్రమాలు, పాపం. కొందరు ఉంటారు పాపాన్ని విడవరు, అతిక్రమాలు విడవరు. ఒక్కొక్కటి చెన్నీళ్ళు ఒకటి ఉంటుంది, పెద్దిళ్ళు ఒకటి ఉంటుంది. ఆడు చెన్నీళ్ళు విడిచిపెట్టాడు, పెద్దిళ్ళు విడిచిపెట్టాడు. ఇంక యేసన్న గారి మాటలు నేను చెప్పాలి, మీరు వినాలన్నా దుమ్ము రేపుతున్నాడంట. ఆ పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా ఖండితంగా కఠోరంగా మాట్లాడుతుండేసరికి రోజు అలలా సోదరా గ్లోరీ అలలా అనే అంకులు ఆ రోజు మాత్రం ముఖం మాడిపోయిందంట. ఇంకొక మాట చెప్పనా, సొట్టపడ్డ సట్టిలాగా ఉందంట ముఖం. చిట్టపట ఉరి చూస్తున్నాడంట యేసన్న గారి వైపు. అన్న వాక్యం చెప్తూనే చూశాడంట. రోజు సంతోషంగా ఉండే అంకుల్ ఏంటి ఎట్లా ఉన్నాడు అనుకున్నాడంట. ఇంకా కొంచెం ఖచ్చితంగా వాక్యం అంతే కదండి. ఇప్పుడు మనిషి రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, అంతే కదండి. మనకేం తెలిసేంటి? ఇక కొంచెం కఠోరంగా మాట్లాడేసరికి ఆ అంకుల్ పక్కన ఆయనతో అంటాడంట, ఏంది ఈరోజు వాక్యం చెప్తున్నాడు యేసన్న గారు? ఇది ఈ అంకులే. ఏ వాక్యం? ఈ వాక్యం అసలు ఇదే. ఎవరికి ఎంతమంది ఉంటే ఈయనకి ఎందుకంట? మీకు అర్థమైంది కదా? ఎవరికి ఎంతమంది ఉంటే ఈయనకి ఎందుకంట? వాక్యం చెప్పమను. ఆ కోనేరు దగ్గర ఉన్నోడు సంగతి చెప్పచ్చుగా. ఆ ద్రాక్షరసం మార్చాడు కదా యేసు ప్రభు, నీడ ద్రాక్షరసం, అది చెప్పచ్చుగా. ఈ యేసన్న గారికి ట్రైనింగ్ లేదయ్యా. ఇది పక్కన ఆయన అంటాడంట. ఈ యేసన్న గారు కనీసం ఒక 3 సంవత్సరాలు అన్న ఈడీలు బీడీలు ఎంటెక్ బీటీహెచ్ ABCDEFGH అట్లాంటివి ఏదైనా చదువు ఉంటే బాగుండే మాట. ఏంటి అసలు ఈరోజు చీ వాళ్ళ పక్కన ఆయనతో ఇంకా కొంచెం వాక్యం కఠోరంగా తగిలేసరికి వింటున్నారా, బైబిలు పాటల పుస్తకం పక్కన ఆయనకి ఇచ్చి అంటాడంట, ఇదిగా చర్చ అయిపోయిన తర్వాత మా ఆవిడికి ఇచ్చేయి, వెళ్తున్నాను నేను. ఏంటి వాక్యం అదే. చిన్న ఇల్లు అంట, పెద్ద ఇల్లు అంట, ఏ ఇల్లు ఉంటే యేసన్న గారికి ఎందుకు? నువ్వు చిన్న మాట చెప్పనా వద్దా? బైబిల్లోని పాటల పుస్తకం పక్కన ఆయనకి ఇచ్చి అంటాడట, మా ఆవిడికి ఇచ్చే వెళ్తున్నా నేను. ఏంటి వాక్యమా ఇదే అని లేచి ఇక దారమ్మట్టు తిట్టుకుంటున్నాడంట. చదువు సంధ్య లేని వాళ్ళకి అందరిని తీసుకొని వచ్చి మైక్ ఇస్తే పాస్టర్ ఏం చేశాడు? పాస్టర్ చేస్తే ఇట్లాగే ఉంటుందా? మర్యాద ఉండ, కామన్ సెన్స్ ఉండ వీళ్ళకే. అట్లాగా మాట్లాడతారండి మైకుల్లో, పబ్లిక్ అట్లా మాట్లాడతా. చిన్నిల్లు అంటే చిన్నిల్లు, పెద్దిల్లు అంటే పెద్దిల్లు. అలా ఇరుచుకుంటూ పోతున్నాడంట. వెళుతూ ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్ ఆపాడంట. దేవుళ్ళు ఆ బస్ ఆపలా. ఆ బస్ ఆపకపోయేసరికి యేసన్న గారు విడిచిపెట్టి, ప్రభుత్వం బాగలేదు, అసలు సీఎం గారు బాగలేడా, పిఎం గారు బాగలేడా, లారీ తోలే వాళ్ళు, ట్రాక్టర్లు తోలే వాళ్ళందరూ తీసుకొని వచ్చి ఆర్టీసీలో జరిపిస్తే ఇట్లాగా ఈయన జరిపించాడా. ఇక యేసన్న గారిని విడిచిపెట్టి డ్రైవర్ మీద పడ్డాడు. మీకు అసలు సంగతి చెప్పనా, అరుచుకుంటూ కసురుకుంటూ ఇసురుకుంటూ ఆ రోడ్డు మీద వెళ్తా ఉన్నాడంట. ఆడెవడో కారు నేర్చుకుంటూ బోర్డు పెట్టుకుని ఎదురుగా వస్తూ ఒక రౌండ్ ఈయన మీద నేర్చుకున్నాడంట, సింగిల్ రౌండ్. మీకు అర్థమైంది కదా? అంతే. ఇప్పుడు చెప్పే మాట వినండి.
యేసన్న గారు వాక్యం చెప్పేసి ప్రార్థన ముగించేసి అందరికి ప్రార్థన చేస్తున్నంతలో కంపౌండర్ గారు, అప్పట్లో సెల్ ఫోన్లు గిల్ ఫోన్లు ఏమి లేవుగా, కంపౌండర్ గారు చీటీ ఒకటి పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకుని కంపౌండర్ గారు చీటీ తెల్ల పేపర్ మీద స్లిప్ ఒకటి తీసుకొని చర్చిలోకి వచ్చి, అమ్మా ఇంటి పేరు చెప్పనా వద్దా? వద్దులే. మరి అమ్మగారు అంటే వెళ్ళిందంట. చిన్న మందిరమే, కొంతమంది కదా అప్పట్లో. మరి అమ్మగారు అంటే వెళ్ళి, ఎవరండి మీరు? నేను ఎవరైతే నీకు ఎందుకులే అమ్మా, మీ ఆయనకి యాక్సిడెంట్ అయింది, మా హాస్పిటల్లో చేర్పించారు డాక్టర్ గారు. మా ఆయన హాస్పిటల్? నో, నెవర్. మా ఆయన యేసన్న గారు తిక్కు లేదు తిక్క లేదు తల్లే. మీ ఆయన మా దగ్గర ఉన్నాడు అక్కడ. నెవర్. మా ఆయన యేసన్న తిక్కు నో అంటుందంట. నా కాదా తెలియదుగా మీ ఆయన రాసిచ్చాడు చూడు అంటే చూసి గొడవ చేసేసిందంట. ఇంకా యేసన్న గారి దగ్గరకు వచ్చి అంటుందంట, అయ్యా మా ఆయన మీ ఆయన మా ఆయన కాదే తల్లి మీ ఆయనే. గొడవ చేసేస్తుంటే ఇక అన్న అన్నాడంటమ్మా, నువ్వు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉన్నట్టున్నావే తల్లే, నువ్వు గోల్ చేయబాకు, నేను త్వరగా ప్రార్థన చేసి స్వస్థ ఇద్దరం వెళ్దాం, నువ్వు గొడవ చేయబాకు ఆయన త్వరగా ప్రార్థన చేసి భోజనం కూడా చేయలేదంట పాపము. యేసన్న గారు చెప్పాడు, మీరు ఇల్లు అడగండి యేసన్న గారిని భోజనం ఎందుకు చేయలేదో. భోజనం కూడా చేయకుండా ఆటో పిలిపించి ఆటో వేసుకుని వెళ్ళారంట హాస్పిటల్ దగ్గరికి. మరి ఈ జాగ్రత్తగా ఏనండి, ఇప్పుడు చెప్తా ఒక మాట. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే లోపలికి వెళ్ళగానే డాక్టర్ గారు బయటకు వచ్చి యేసన్న గారిని అడిగాడట, ఏమండే ఈయన ఏమవుతాడు మీకు? మరి యేసన్న గారు నిన్నటిదాకా అంకుల్ అని, ఇప్పుడు కాలు ఇరిగిన తర్వాత ఏమి గాడు అని చెప్తాడు చెప్పండి అని యేసన్న గారు అన్నాడు, మా అంకులేనండి అన్నాడట. వెంటనే డాక్టర్ అన్నాడట, అయ్యా మీ అంకుల్కి ఏజ్ భారైంది కదా, పెద్ద వయసు కదా, అందుకని పడడం 2 మోచెప్పులు పగిలిపోయినాయి. నడవలేడు, అప్పట్లో నడవలేడు. ఎక్కడన్నా ఒక స్టూల్ వేసి కూర్చోబెట్టి అంత అన్నం పెడితే తిని కూర్చొని ఉంటాడు, అంతకుమించి చేసేది ఏమీ లేదు అన్నాడంట డాక్టర్ గారు. యేసన్న గారు గుండె జల్లు మనిందంట. అయ్యో బాబో అట్లా అయ్యా యేసు జై. డాక్టర్ గారు ఏంటండి అట్లా అంటే, అవునండి చేసేది ఏం లేదు, పెద్ద ఆయన కదా, బాధపడితే ఏం ప్రయోజనం అట్లా అన్నాడంట. అన్నేమో గుండె జల్లుమని వేసు రక్త విజయ్ అంటుంటే భార్య పక్కకు తిరిగి అంటదంట, డాక్టర్ గారు ఇంకే కొంపకి వెళ్ళలేడా, డాక్టర్ గారు ఏ కొంపకి వెళ్ళడా అంటే, ఎక్కడికి వెళ్ళడమ్మా, స్టూల్ వేసి కోసపెట్టి అంత పెడితే తిరుగు, అంతకంటే ఇంకేం కావాలి అయ్యా బాబు ఇదేంటిది అని యేసన్న గారు అన్నట్టు. ఏంటన్నమాట మాట్లాడుతూ ఉంటే యేసన్న గారు అండి, నీకేం తెలుసు బాబా, ఒక కొంపలో ఉండరా స్వామి అంటే రంకల రాటం తిరిగినట్టు నీకు అర్థమైందా? అర్థం కాకుండా ఎందుకు ఉంటుందండి? ఇలాగ మాట్లాడుకుంటూనే ఉన్నారంట. అదిగో అక్కడ కట్లు కట్టి కాళ్ళు పైకెత్తి కట్లు కట్టి పడుకోబెట్టున్నారంట. ఆయన అంకులు యేసన్న గారిని ఇట్లా అంటున్నాడంట, సరే ఏంటి ఈమెదో ఏదేదో పిచ్చిగా మాట్లాడుతుంది, ఎందుకు వచ్చిన కూడా అంకుల్ దగ్గరికి వెళ్దాం అని అంకుల్ దగ్గరికి వెళ్తే యేసన్న గారిని దగ్గరికి రమ్మని ఆయన అన్న కాళ్ళు పట్టుకోవాలంటున్నాడు అంటండి. అయ్యా దగ్గరికి రా నాయనా, దగ్గరికి రా అయ్యా అంటున్నాడంట. అంకుల్ ఏం కాదులే ధైర్యంగా ఉండండి, అట్లా అంటే కాదు నాయనా నువ్వు దగ్గరికి రా. ఎందుకు అంకుల్? నువ్వు దగ్గరికి రా నాయనా, ఆ కాళ్ళు అట్లాగే కట్లు కట్టున్నారు, ఈయన వంగి కాళ్ళు పట్టుకోవాలంటున్నాడట. యేసన్న గారు అన్నాడట, తప్ప అంకుల్, మీరు పెద్దోళ్ళు, నా తండ్రి సమానులు, మీరేంటి నా కాళ్ళు పట్టుకో అట్లంటే చిన్న పిల్లగాడు ఏడ్చినట్లు నాయనా, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడినప్పుడు నా జీవితాన్ని మార్చుకుని ఉంటే ఈ గతి పట్టేది కాదు నాకు. అది నేను చెప్పేది. నా గొర్రెలు నా స్వరం విని, ఇప్పుడు చెప్పండి, మళ్ళీ గతానికి వెళ్ళు, వెంటనే మారు మనసు పొందుతాయి, నన్ను వెంబడిస్తాయి. గతం ఏదైనా అచ్చేది విడిచిపెట్టి నా వైపు తిరుగుతాయి. ఇప్పుడు నాకు చెప్పండి, వినుట దేని కొరకు? వెంబడించుట కొరకు.
నువ్వు మరలా గతానికి వెళ్ళడానికి కాదు, ఆయన వెంబడించడానికి. స్తోత్రం. ఆ చిన్న పిల్లగాడు ఏడ్చినట్లుగా ఏడుస్తా అంటాడట, పరిశుద్ధాత్ముడు నన్ను దర్శించినప్పుడు లోబడుంటే, ఆయన మాట విని వెంబడించుంటే ఈ గతి నాకు పట్టేది కాదు నైనా. సేవకుడు అని కూడా కాకుండా నా నోటుకొచ్చినట్టు నేను మాట్లాడినయ్యా, నేను క్షమించరాని పాపం చేశానయ్యా. నిన్ను సేవకుడని కూడా అనుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడిన దుర్మార్గున్నయ్యా నేను అని చిన్న పిల్లగాడు ఏడుస్తున్నాడు. నిజమే. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చిన ప్రయోజనం ఏముంది? అప్పుడు నువ్వు ఎంత కన్నీళ్లు కారిస్తే ప్రయోజనం ఏముంది? అప్పుడు నీ గుండె లవిసేటట్లు ఏడ్చి కన్నీళ్లు పెట్టి ఎంత చేస్తే నీకు ప్రయోజనం అని చెప్పు. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? ఎందుకు? వినుట విశ్వసించుట కొరకు, వినుట గ్రహించుట కొరకు, వినుట నోట్ ఇట్.